15 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టుల పరిపాలన మీద విరక్తి చెందినటువంటి బెంగాలీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడున్నోడల్లా బెంగాల్‌కి చేరుకొని ఓటేశారు. అప్పుడు 86% పోలింగ్ జరిగింది. కమ్యూనిస్టులు పోయి మమతా బెనర్జీ అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మమతా బెనర్జీకే షాక్ ఇచ్చిన పరిణామం మొన్న 93.1% పోలింగు 2 దశల ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికతో జరిగింది. అప్పట్లో మమతా బెనర్జీకి గెలవడానికి కారణమైంది 7 దశల ఎన్నికలు జరిగినాయి. కేంద్ర బలగాలన్నీ అక్కడ కూర్చోబెట్టి ఎన్నికలు జరిపితే అప్పుడు కమ్యూనిస్టులు పోయి మమతా బెనర్జీ అధికారంలోకి ఇప్పుడు మళ్ళీ కేంద్ర బలగాలను అక్కడ మోహరించినాయి. మమతా బెనర్జీ పోయి మరి బీజేపీ వస్తుందా లేదో చూడాలి. దీంతో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి అయితే మమతా బెనర్జీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్‌కు ఉంది. అరాచకాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడికక్కడ కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నటువంటి వేళ బాంబుల కల్చర్‌కి తెర తీస్తున్నారు. 29వ తారీఖు లోపు బాంబు దాడులు చేయడానికి చేస్తున్న ప్రయత్నాల మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టిన కేంద్ర బలగాలు తాజాగా అనేక చోట్ల రఫీకుల్ ఇస్లాం అనేటటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 100 బాంబులు దొరికినాయి. అట్లాగే మరికొంతమంది తృణమూల్ నాయకుల ఇళ్లలో కూడా బాంబులు దొరికినాయి.